హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఈ కృష్ణాష్టమికి కృష్ణునికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా సన్నగా తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకి పాకం అవసరం లేదండి, బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. చూడండి, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా పాలు తీసుకోవాలి. 1 కప్పు వాటర్ తీసుకోవాలి. మీరు మొత్తం పాలు పోసుకునే పని అయితే మొత్తం 4 కప్పులు పాలు పోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలను మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, పాలు కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా కాగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరిని తీసుకున్నాను. వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సేమ్ అదే కడాయిలోకి 1 కప్పు దాకా అటుకులు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు అటుకులు, 3 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం అటుకులని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అటుకులు అనేది బాగా ఫ్రై అయిపోయినాయి. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి, అటుకులు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అటుకులని ఇలా తుంచితే చూడండి, ఇలా బ్రేక్ అయిపోతుంది. అంటే అటుకులు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి పోసుకోకుండా సగం మిల్క్ ముందు పోసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి, బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా పాలు కూడా పోసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. అటుకులు అనేది మెత్తబడేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, అటుకులు అనేది బాగా మెత్తబడిపోయినాయి. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుందండి, తర్వాత మళ్ళీ గట్టిపడిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత బెల్లం వాటర్ ఉంటుంది కదా, బెల్లం సిరప్ని మనం ఈ విధంగా వడగట్టుకోవాలి. నలకలు ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం వాటర్ పోసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం సిరప్ మనం పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే పాలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అలా పక్కకి పెట్టేసేయండి. కొంచెం సేపటి తర్వాత చూడండి, అటుకులు అనేది బాగా పీల్చేసుకునే పాలని చూడండి, కొంచెం గట్టిపడింది. చూడండి, ఇందాకటి మీద. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అటుకుల పాయసాన్ని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ కృష్ణాష్టమికి అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసుకొని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి. చాలా బాగుంటుంది. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.